పంజాబ్ కింగ్స్ లాస్ట్ ఇయర్ ఒక ప్రాపర్ కెప్టెన్ లేకపోవడంతో పంజాబ్ కింగ్స్ చాలా ఇబ్బంది పడింది. ఈ ఇయర్ మాత్రం ఆ తప్పిదం ఏం చేయకుండా వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కెప్టెన్ అయిన ఐపీఎల్ శ్రేయస్ అయ్యర్ని 26 కోట్లు పెట్టి బై చేసి వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్ గా మారిపోయారు. అసలు వీళ్ళ స్క్వాడ్ అనాలిసిస్ ఏదో ఈ వీడియోలో మనం తెలుసు. అలానే వాళ్ళ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 త్రూ అవుట్ ద మ్యాచ్ త్రూ అవుట్ ద సీజన్ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఈ వీడియోలో అనాలిసిస్ చేసి వివరించబోతున్నాం. ముందుగా వాళ్ళ ఓవరాల్ స్క్వాడ్ విషయానికి వస్తే చాలా మంచిగా బిల్డ్ చేశారు. ఆల్ డిపార్ట్మెంట్స్ లో ఎక్స్పీరియన్స్ ఉంది, ఇన్ఎక్స్పీరియన్స్ ఉంది, టాలెంటెడ్ బ్యాటర్స్, టాలెంటెడ్ ఆల్రౌండర్స్ మరియు టాలెంటెడ్ బౌలర్స్ ను కూడా చాలా మంచిగా మిక్సప్ చేసి కొన్నారు. ఇంకా వీళ్ళ బ్యాటర్ల విషయానికి వస్తే శ్రేయస్ అయ్యర్, నిహాల్ వధేరా వీళ్ళిద్దరు అయితే పంజాబ్ కింగ్స్ మిడిల్ ఆర్డర్ లో వన్ ఆఫ్ ద మెయిన్ పిల్లర్స్ గా మారబోతున్నారు. ఎందుకంటే శ్రేయస్ అయ్యర్ గత కొన్నేళ్లుగా చూస్తున్న వన్ డౌన్ లో చాలా మంచిగా ఆడుతున్నాడు. అలానే నిహాల్ వధేరా అయితే వన్ ఆఫ్ ద గ్రేట్స్ హిమ్సెల్ఫ్ రోహిత్ శర్మ అనే చెప్పాడు. నిహాల్ వధేరా వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్. మాకు ముంబై ఇండియన్స్ కు ఎలా అయితే బుమ్రా మరియు హార్దిక్ పాండ్యా వచ్చారో నిహాల్ వధేరా కూడా అలానే మన ఇండియన్ టీమ్ కు సౌ చేయబోతున్నాడని అంత పెద్ద స్టేట్మెంట్ ఇచ్చాడు గతంలో రోహిత్ శర్మ. కాబట్టి నిహాల్ వధేరా దగ్గర సంథింగ్ స్పెషల్ అనేది ఉంది కాబట్టి అంత పెద్ద స్టేట్మెంట్ ఇవ్వగలిగాడు రోహిత్ శర్మ. అలానే రాష్ట్రీయ సెన్సేషన్ చేసిన శశాంక్ సింగ్ ఇతని స్టోరీనే పెద్ద స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఆ ఆప్షన్ లో ఇతన్ని లిటరల్లీ మేము అసలు ఇతని కోసమే కాదు మేము వెళ్ళిందని చాలా గొడవే జరిగింది. కానీ అతడు వచ్చి వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేయర్ గా నిలిచాడు. అలానే ప్లాలా అని అవినాష్ అనే ఒక యంగ్స్టర్ కూడా ఉన్నాడు. ఇంకా వీళ్ళ వికెట్ కీపర్ విషయానికి వస్తే విష్ణు వినోద్ ఇతడు కూడా చాలా మంచి ప్లేయర్. డొమెస్టిక్ లో చాలా వరకు ప్రూవ్ చేసుకుంటాడు. ఈవెన్ ఇతడు ముంబై ఇండియన్స్ కూడా ఒకప్పుడు ఆడాడు ఒక 4-5 మ్యాచ్ లైక్ ఇన్ 2 years బ్యాక్ అనుకో. అప్పుడు కూడా ఇతన్ని షార్ట్ రేంజెస్ అయితే హిమెన్సూలే ఉన్నాయి. కాబట్టి ఇతన్ని కూడా ఎక్కడో సారా యూజ్ చేసే అవకాశాలు ఉన్నాయి. జోష్ ఇంగ్లీష్ కొన్నారు. ఇతనైతే వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే జోష్ ఇంగ్లీష్ ఇప్పుడు ఆస్ట్రేలియాకు T20 కెప్టెన్ మరియు అతని బ్యాటింగ్ కూడా అంతే మంచిగా పెంచుకున్నాడు, ఇంప్రూవ్ చేసుకోగలిగాడు. కాబట్టి జోష్ ఇంగ్లీష్ అనేది చాలా ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పుకోవచ్చు. అలానే మంచి బై అని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ వెనకాల డెఫినెట్లీ రిక్కీ పాంటింగ్ హస్తం అవుతుంది. ఎందుకంటే ఆస్ట్రేలియా నెక్స్ట్ ఈవెన్ ఈ స్క్వాడ్ లో మొత్తం చూసుకున్న ఆస్ట్రేలియన్స్ చాలా మంది కనపడతారు. ఇక ఇంకొక వికెట్ కీపర్ అయితే ప్రప్సిమ్రన్ సింగ్ ఇతడు కూడా చాలా మంచిగా ఓపెన్ చేస్తున్నాడు ఈ టీం. ఇక ఆల్రౌండర్స్ విషయానికి వస్తే ఆల్రౌండర్స్ అయితే చాలా మంచిగా కనపడుతున్నారు వీళ్ళ టీంలో. మెయిన్లీ మార్కస్ స్టోయినిస్ ఇతడైతే చాలా మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు. ఈవెన్ మనకు చూసినట్లయితే లాస్ట్ సీజన్ లో చెన్నైని అయితే ఊచకోత కోసి పడేశాడు. లిటరలీ లక్నో ఇంకా అవుట్ ఆఫ్ ద మ్యాచ్ వెళ్ళిపోయింది అనుకుంటే ఇతడు ఒక్కడు ఉండి మరి 200ని సక్సెస్ఫుల్ గా చేస్ చేయడంలో ముఖ్య పాత్ర పోషించాడు. అలానే గ్లెన్ మ్యాక్స్వెల్ గత 2 ఏళ్లుగా అంత మంచి ఫామ్ లేదు. కానీ ఇతడు కూడా ఫామ్ అందుకున్నాడు అంటే ఏ టీము ఏ బౌలరు ధరంకాడు అతడు ముందు. హర్ప్రీత్ బ్రౌర్ మన ఐపీఎల్ ఎవరన్నా అండర్ రేటెడ్ బౌలర్ ఉన్నాడంటే వన్ ఆఫ్ ద మోస్ట్ అండర్ రేటెడ్ ప్లేయర్ హర్ప్రీత్ బ్రౌర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇతడికి కేవలం 5 లేదా 6 ఎకానమీ మాత్రం మెయింటైన్ చేస్తాడు. T20 క్రికెట్లో 5 లేదా 6 ఎకానమీ మెయింటైన్ చేయాలంటే అసలు అసాధ్యం అని చెప్పుకోవచ్చు. అది కళలో కూడా జరగని విషయం. కానీ హర్ప్రీత్ బ్రౌర్ అది నిరూపిస్తూ వచ్చాడు గత కొన్నేళ్లుగా. అయినా కూడా ఇతని మీద ఎవరే కానీ ఇన్వెస్ట్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపట్లేదు. ఇంకోరేమో సౌత్ ఆఫ్రికా చెందిన మార్కో యాన్సన్ ఇతడైతే ఇనిషియల్లీ అంత మంచి ప్లేయర్ అయితే కాదని అనిపించింది. కానీ అతడు పోను అతని గేమ్ అయితే చాలా బాగా ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు. మెయిన్లీ లాస్ట్ సీజన్లో SRH కూడా చాలా మంచి బౌలింగ్ పర్ఫార్మెన్స్ అందించాడు. ఈవెన్ ఈ ఇయర్లో చూసుకున్నట్లయితే వాళ్ళ ఇంటర్నేషనల్ క్రికెట్లో మన ఇండియా మొన్న రీసెంట్గా టూర్ చేసినప్పుడు ఇతడు బ్యాట్తో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ చేసి 50 కొట్టాడు. కాబట్టి బ్యాటింగ్ కూడా చాలా ఇంప్రూవ్ చేసుకుంటున్నాడు. కాబట్టి ఇతన్ని డెఫినెట్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్ అని చెప్పుకోవచ్చు. అజముతుల్లా ఒమర్జా ఇతడు కూడా చాలా మంచి ప్లేయర్ అని చెప్పుకోవచ్చు. ఏమంటే ఇతడు పేస్ ఉంది, స్వింగ్ ఉంది, కానీ లైన్ మరియు లెంత్లు సరిగ్గా వేయడం లేదు. కాబట్టి ఇతడు రన్స్ కొన్ని లీక్ చేస్తాడు. కానీ బ్యాటింగ్ అయితే చాలా బాగా చేస్తాడు. ఇతని టాప్ ఆర్డర్లో ఎక్కడన్నా యూస్ చేసుకున్నట్లయితే చాలా మంచి బ్యాటర్. ఇతడైతే మార్కో యాన్సన్ మరియు మార్కో స్టోయినిస్కి మంచి రిప్లేస్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఇక డొమెస్టిక్ ప్లేయర్ అయిన ప్రియాంష్ ఆర్య ఇతడు కూడా బ్యాటింగ్లో చాలా మంచి కాంట్రిబ్యూషన్స్ ఇస్తాడని చాలా వరకు తన స్టాట్స్ చెబుతున్నాయి. ఆ తర్వాత ఆస్ట్రేలియన్ లింకప్ అయిన ఆరన్ ఆడీ, ఆ తర్వాత సర్ఫరాజ్ తమ్ముడైన ముషీర్ ఖాన్. బౌలర్స్ విషయానికి వస్తే మన ఇండియన్ మెయిన్ బౌలర్ అయిన హర్షదీప్ లెఫ్ట్ ఆర్మ్ సీమర్ని అయితే వీళ్ళు 18 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్నారు. ఎందుకంటే హర్షదీప్ సింగ్ మన కొన్నేళ్లుగా చూసుకున్నట్లయితే మన ఇండియా కూడా ఫస్ట్ ఓవర్లోనే వికెట్ తీసే బౌలర్ అయిపోయాడు. కాబట్టి ఇతడు చాలా ఇంపార్టెంట్. ఈవెన్ వదిలేస్తే ఇతని కోసం చాలా టీంలే ఎగబడేవి.
ఈవెన్ యుజ్వేంద్ర చహల్ని కూడా 18 కోట్లు పెట్టుకున్నారు. ఈ రెండు అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ పిక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే యుజ్వేంద్ర చహల్ దగ్గర లిటరల్లీ అతడు 200 వికెట్లు ఉన్నాయి టీ20స్లో నాట్ అన్ ఈజీ జాబ్ 200 వికెట్లు తీయడం అంటే. కాబట్టి ఇతడు అట్ ద షార్ట్స్ టైంలోనే తీసాడు కాబట్టి ఇతన్ని డెఫినెట్లీ హైలీ రేట్ చేస్తుంది ఏ టీం అయినా. ఆ తర్వాత వైశాఖ్ విజయ్ కుమార్ ఇతడు కూడా ఆర్సీబీకి చాలా మంచి పర్ఫామ్ చేశాడు లాస్ట్ సీజన్లో. ఆ తర్వాత యష్ ఠాగూర్ ఇతడైతే డీసెంట్ పర్ఫార్మెన్స్ అందించాడు లక్నో సూపర్ జైంట్స్. ఆ తర్వాత రోకీ ఫెర్గిసన్ ఇతడు కూడా అనుకున్నంత పర్ఫార్మెన్స్ లేదు కానీ పర్లేదు పెట్టచ్చు నేను కొనొచ్చు అనిపించింది. పైగా ఇతడు కేవలం 2 కోట్లకే బేస్ ప్రైస్కే దొరికాడు కాబట్టి ఇది మంచి పిక్ అని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కుల్దీప్ సింగ్ అయితే చాలా వరకు ప్రూవ్ చేసుకున్నాడు లాస్ట్ సీజన్లో రాజస్థాన్ రాయల్స్కి. డెప్త్ ఓవర్స్లో మంచి బౌలింగ్ వేస్తున్నాడు, ఈవెన్ పవర్ ప్లేలో కూడా చాలా మంచి బౌలింగ్ వేస్తున్నాడు కాబట్టి ఇతడు కూడా ఏదో ఒక ప్లేయర్కు బ్యాకప్ ఉండవచ్చు. అలానే ప్రవీణ్ దుబే ఇతడైతే లెగ్ స్పిన్నర్ మరియు బ్యాటర్. ఇతడు కూడా పర్లే ఒక ఇయర్లో ఢిల్లీకి పర్ఫామ్ చేశాడు, చాలా మంచిగా పర్ఫామ్ చేశాడు. ఇక పంజాబ్ కింగ్స్ ప్రాబబుల్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఓపెనర్స్ అయితే ప్రప్ సిమ్రన్ మరియు జోష్ ఇంగ్లీష్ దిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే ప్రప్ సిమ్రన్ కొన్ని ఏళ్ళుగా వాళ్ళకు ఓపెనర్గా కన్సిస్టెంట్గా నిలబడిపోయాడు. ఇంకొక సైడ్ అయితే వాళ్ళకు అంత మంచి ఓపెనర్ అయితే కనిపించలేదు జోష్ ఇంగ్లీష్ తప్ప. జోష్ ఇంగ్లీష్ అయితే తన్ని తక్కువ అంచనా వేయనికి ఎక్కడే లేదు. ఇతడు రీసెంట్గా అయితే చాలా మంచిగా పరుగులు సాధిస్తున్నాడు ఆస్ట్రేలియాతో. ఇక 1 డౌన్లో అయితే చాలా ప్రూవ్డ్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. నెంబర్ 4లో అయితే గ్లెన్ మ్యాక్స్వెల్, నెంబర్ 5లో మార్కో స్టోయినిస్, నెంబర్ 6లో శశాంక్ సింగ్ ఉండే ఉంటారు. కానీ ఇక్కడ శశాంక్ సింగ్ని షఫుల్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే శశాంక్ సింగ్ లాస్ట్ సీజన్లో నెంబర్ 4లో వచ్చి చాలా అద్భుతాలు సృష్టించాడు. ఈవెన్ శశాంక్ సింగ్ చూస్తే బాల్ 1 నుంచి హిట్ చేసే ప్లేయర్ కాదు. అతడు ఒక 10 బాల్లన్నా ఇనిషియల్లీ టైం తీసుకుంటాడు. ఆ తర్వాత ఆ 10 బాల్ని సర్దుమణిగేలాగా లాస్ట్లో హిట్టింగ్ కూడా అంతే బ్రిలియంట్గా చేయగలుగుతాడు. కాబట్టి ఇతన్ని నెంబర్ 4లో పంపించేమన్నా మార్కో స్టోయినిస్ ఆర్ గ్లెన్ మ్యాక్స్వెల్ కింద వేస్తే బాగుంటుంది అనిపిస్తుంది. ఇక నెంబర్ 7లో మార్కో యాన్సన్. ఈ లెఫ్ట్ ఆర్మ్ సీమ్ అయితే చాలా మంచిగా వర్కౌట్ అవుతుందని నాకు అనిపిస్తుంది. ఇక నెంబర్ 8లో వాళ్ళకు గత కొన్నేళ్లుగా చాలా మంచిగా పర్ఫార్మెన్స్ అందించుకుంటారు హర్ప్రీత్ బ్రౌన్. నెంబర్ 9లో హర్షదీప్ సింగ్, నెంబర్ 10లో యుజ్వేంద్ర చహల్, నెంబర్ 11లో వైశాఖ్ విజయ్ కుమార్ దిగే అవకాశాలు ఉన్నాయి. ఇక వీళ్ళ ఇంపాక్ట్ ప్లేయర్ల విషయానికి వస్తే కుల్దీప్ సింగ్ లేదంటే బ్యాటర్ల విషయానికి వస్తే నిహాల్ వదేరాను ఎక్కడో చోట మధ్యలో ఆడించే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే నిహాల్ వదేరా వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్ ప్లేయర్ మరియు అతని డొమెస్టిక్లో టన్స్ ఆఫ్ ద రన్స్ ఉన్నాయి. ఈవెన్ అతడు లోకల్ పంజాబీ కాబట్టి ఆ పంజాబ్ కింగ్స్ ఆడే గ్రౌండ్ కూడా చాలా పూసగా తెలిసి ఉంటుంది. ప్రతి మూల ఎలా ఉంటుంది, ఎక్కడ ఎలా ఆడాలో అతనికి చాలా మంచిగా తెలిసి ఉంటుంది. కాబట్టి నిహాల్ వదేరాని ఎక్కడ మిడిల్లో ఇరికియచ్చు, లేదంటే ఇంకో పెద్ద స్టెప్ తీసుకునే ప్రప్ సింగ్రంతో పాటు నిహాల్ వదేరాని ఓపెనింగ్ అయినా చేయించవచ్చు. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డైలీ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.